హాయ్ అండి. ఇవాళ వంకాయ తొక్కుడు పచ్చడి చూపిస్తాను రండి. వంకాయ శుభ్రంగా కడిగేసాను, దానికి నూనె రాసాను. ఇగో 3 చోట్ల ఇలాగా చీరాలి. ఇలాగా మనం మెంత వంకాయకి పెడతాం కదా, అలా ఘాట్లు పెట్టాలి. చూడండి ఇలాగా చాలా బాగుంటుంది. కాల్చి చేయాలి ఇది. ఇలా చీరేసి పురుగులు ఉన్నాయో లేదో చూసేయాలి. నేను చెక్ చేశాను, పురుగులు లేవు. ఇలా వేలు పెట్టి ఇలా చెక్ చేయాలన్నీ. ఇలా ఏమిటే పురుగుల గింజలు కూడా లేత ఉన్నాయి. ఇవి వంకాయ లేత వంకాయ చూసారు కదా. ఇందులో ఒక పచ్చిమిర్చి కడిగేసాను శుభ్రంగా, ఓ పచ్చిమిర్చి, ఇంకో దాంట్లో 2 వెల్లుల్లి 2-3 లాగా లోపలికి పెట్టేయాలి. ఇలాగా లోపల పెట్టేసి ఇప్పుడు ఇంకో పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి 3 వెల్లుల్లి ఇలా లోపలికి పెట్టేసి శుభ్రంగా గ్యాస్ మీద ఇలా కాల్చేద్దాం. బాగా మనం వంకాయ కాల్చినట్టు కాల్చాలి. చూసారు కదా, కాల్చగా చూపిస్తాను. కాల్చేసాను చూసారు కదా. ఇప్పుడు ఈ తొక్క తీసేద్దాం. ఇలాగా తొక్క తీసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి తరిగాను, కొంచెం నూనె వేసాను. ఇలాగా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు సరిపడా. నేను చిన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి శుభ్రంగా తరిగాను సన్నంగా. మీరు కావస్తే వేసుకోండి, లేకపోతే మానేయచ్చు. ఉల్లిపాయ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇందులో ముందు నుంచి ఉండనే ఉన్నది. చూసారు కదా. ఇప్పుడు శుభ్రంగా 2 ఉల్లిపాయలు పడేసాను తరిగేసి, సన్నంగా కనబడుతున్నాయి చూసారు కదా. 2 పచ్చిమిర్చి మీరు వేసుకుంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇది చాలా బాగుంటుంది రొట్టెల్లోకి, అన్నంలోకి. ఇవన్నీను ఇలా కలిపేసి ఒక గిన్నెలో తీసేయడం. ఉల్లిపాయ వేసుకున్న పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. నేను వేసాను. వేసేటప్పుడు వీడియో మర్చిపోయాను తీయడం. మీరు ఉల్లిపాయ పచ్చిమిర్చి కావస్తే వేసుకోండి, లేకపోతే వేసుకోకండి. శుభ్రంగా ఇలా కలిపేసి రొట్టెల్లోకి అన్నది నిదానంగా తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది.